సార్ ఇప్పుడు మీరు తీసిన ఇన్ని సినిమాలలో ఎంతమంది హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్ మీరు? నాకు తెలిసిన వారు కొంతమంది, కానీ మీ నోటి ద్వారా చెప్పండి. అదే ఇప్పుడు రేవతి తెలుగు పరిశ్రమకి ఫస్ట్ ఫిల్మ్ మందే. రేవతిని మీరే ఇంట్రడ్యూస్ చేశారు తెలుగుకి, నాట్ ఫర్ దిస్ వన్. అంటే నేంటే నా ప్రొడ్యూసర్ నేను. అంటే డైరెక్షన్ ఏదైతే ఉందో బండి నడపడానికి ముందు కావాల్సింది డ్రైవరు. ఏంటి ఆండాల్ ప్రొడక్షన్స్ అని మానస వీణ సినిమా, మన్వాసన అయిన ఒక సినిమా చేస్తుందండి ఆవిడ. ఎవరు? రేవతి. భారతీరాజు ఎవరో డైరెక్టర్ అండి. అత్యద్భుతమైన సినిమా. ఆ అమ్మాయి బాగుందనుకుని ఆ అమ్మాయిని తీసుకున్నామండి, రేవతిని. ఓకే. కల్పన అని ఒక అమ్మాయి ఉందండి, తెలుసు, మంజు అని అంత పేరు అంతకుముందు ఆ అమ్మాయి పేరు. తర్వాత కల్పన అని మార్చాం. ఆ అమ్మాయిది తెల్ల గులాబీలు ఫస్ట్ సినిమా అండి. తెల్ల గులాబీలు. ఓకే. అలాగే ఇప్పుడు మన టీవీలో పెద్ద పాపులర్ అయింది కిన్నెర ఆర్టిస్ట్ కిన్నెర సినిమాల్లో కూడా చేసిందండి, చాలా సినిమాలు చేసింది. ఆ అమ్మాయిది ఫస్ట్ పిక్చర్ నాదే, భలే మొగుడు. అలాగే మన ఈవిడ చెల్లెలు, మన భానుప్రియ గారి చెల్లెలు, ఆ అమ్మాయి పేరు ఏదో ఉందండి, భానుప్రియ చెల్లెలు పేరు. ఆ అమ్మాయిని మన వెంకర్ బాబు గారి ద్వారా నేను డైరెక్ట్ చేసే సినిమాలో ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసాం, భలే మొగుళ్ళు. సారీ, ఆ సినిమా కదా, కాబోయే ఎల్లుండిలో భానుప్రియ చెల్లెల్ని. అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు చేయట్లేదు అనుకుంటానండి. అలాగే ముచ్చెర్ల అరుణ చెల్లెలు, ఓకే, వైదేహి. ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి మనది ఫస్ట్ ఫిల్మ్ అండి. ఇది మన పెళ్ళానికి ప్రేమలేఖ, ప్రియురాలకు శుభలేఖలు. ఓకే. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ అమ్మాయిది అదే ఫస్ట్ పిక్చర్ అని నేను అనుకుంటున్నాను. మరి నేనండి ఇంకా సార్ ఇలాగా ఇంకా గుర్తు రావట్లేదు, కానీ ఇవ్వండి వరుసగా ఉన్నాయి ఇంకాను ఏదో మనం అండి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసాం అట్లాగా. సరే, ఇప్పుడు కానీ మరి రేవతి అనేది గొప్ప ఆర్టిస్ట్ అండి, చాలా గొప్ప. శాంతిప్రియ అండి, మర్చిపోయారు. భానుప్రియ చెల్లెలు పేరు శాంతిప్రియ. రేవతి గురించి ఏదో చెప్తున్నారు సార్ మీరు. రేవతి గొప్ప ఆర్టిస్ట్ అండి, చాలా గొప్ప ఆర్టిస్ట్. అసలు నా ఫస్ట్ మేము ఆడిషన్కి పిలిచినప్పుడే అదరగొట్టేసిందండి రేవతి. అక్కడ మనవాసన అయిన సినిమా చేసి వచ్చి మనం పిలిచాం. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న అమ్మాయిని పెడదామని. ఆండాల్ ప్రొడక్షన్స్ వాళ్ళది ఆ సినిమా అండి. అంటే మరో చరిత్ర తీసినటువంటి ప్రొడ్యూసర్లది రెండో సినిమా. సార్ అదరగొట్టేసింది, మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంది కూడా రేవతి. సార్ మీరు చేస్తున్నప్పుడు ఈ సినిమాలు చేస్తున్న ఇక్కడ సైడ్ ఏమో రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, సుమన్ గారు, వీళ్ళది మీరు ఒక జోనర్లో ఉన్నారు. ఇక్కడ సైడ్ చూసుకుంటే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున గారు, వీళ్ళు మోహన్ బాబు గారితో ఒక సినిమా చేశారనుకుంటా మీరు. మోహన్ బాబు గారితో ఇదే చందమామ చేశాను. తర్వాత యమధర్మరాజులో కూడా ఉన్నాడు ఆయన మోహన్ బాబు గారు. వీళ్ళు ఒక ఇక్కడ సైడ్ స్టార్డమ్ ఉండేది, ఇక్కడ సైడ్ మీరు చూసుకుంటే లో బడ్జెట్, స్టార్స్ తక్కువ కాస్టింగ్ ఇది ఉండేది. కానీ కాంపిటీషన్ ఎలా ఉండేది సార్ మీకు అసలు? అంటే మేము ఏం చేసామంటే రిలీజు పెద్ద సినిమాలు లేకుండా రిలీజ్ చేసుకునేవాళ్ళం అండి. ఓకే, టు బి ఫ్రాంక్. అయితే ఒకసారి ఏం జరిగిందంటే అండి, మేము ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీస్ అనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఏ సినిమా లేదు కదా అని చెప్పి. ఓకే. చిరంజీవి గారిది సూపర్ హిట్ సినిమా, బాపిరెడ్డి గారిది ఏం సినిమా అండి, అది ఏదో సినిమా ఉందండి, సూపర్ హిట్ సినిమా అండి, అది అనౌన్స్ చేసేసారండి. ఓకే. మాకు గుండెల్లో రైలు పరిగెత్తినాయండి. ఏంట్రా ఇది, మనం ఏ సినిమా లేదని అనౌన్స్ చేసాము, ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసు, ఇప్పుడేమో చిరంజీవి గారి సినిమా వచ్చేసింది, ఏం చేయాలి, ఎట్లాగరా అది ఇది అనుకుంటున్నామండి. అక్కడ బాపిరెడ్డి గారు ప్రొడ్యూసర్, చిరంజీవి గారు మంచి లెవెల్లో ఉన్నారు. సరే ఇంకా మా గురువు గారిని అడిగితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత రిలీజ్ డేట్ మారిస్తే అది ఒక సెంటిమెంట్ అయ్యా, ఫెయిల్యూర్ అవుతుంది సినిమా, మన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆ ట్రెండ్ నడుస్తుంది అన్నాడు ఆయన. సరే భగవంతుడి నాళ్ళని వేసామండి. మా అదృష్టం ఏంటంటే చిరంజీవి గారి థియేటర్ పక్కనే మా సినిమా. ఓకే. థియేటర్లు పడ్డాయి వరుసగా. దాంతో ఏమైంది, అది సూపర్ హిట్ అయిపోయింది, మాది హిట్ అయిందండి. ఇద్దరు పెళ్ళాలి ముద్దురు పోలీసు. అదే ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు
ప్రతి ప్రెస్ మీట్లోనూ చెప్తూ ఉంటాడు ఆయన. ప్రసన్న కుమార్ గారు ఇప్పటికి ప్రసన్న కుమార్ గారు అంటే మా అదృష్టం, భగవంతుడి ఆశీస్సులు ఆ. డెఫినెట్గా మనం అండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు ఛాంబర్ మెంబర్గా ఉన్నారు కదా సార్, సెక్రటరీ సెక్రటరీ. సెక్రటరీ అండి ప్రసన్న కుమార్ గారు. తెలుసు. ఛాంబర్ కాదు, ఇది మన కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు సెక్రటరీ. ఆయన ఇలాంటి సందర్భంలో ఇంకా ఏదన్నా ఎదురైందా సార్ మీకు? చిరంజీవి గారితో కాకుండా మీరు తీస్తున్న సందర్భంలో ఏదైనా clash తర్వాత అయిందా next? పెద్దగా ఎదురు కాలేదండి మాకండి, పెద్దగా ఏమీ ఎదురు కాలేదు మాకండి. మీ కెరియర్ మొత్తంలో బెస్ట్ సినిమాని తీసుకుంటే అన్నిటికంటే బాగా ఆడి డబ్బు సంపాదించి పెట్టింది మీకు, ఇటు ప్రొడ్యూసర్ గారికి, ఏ సినిమా తీసుకోవచ్చు సార్? మాకెప్పుడు డబ్బు సమకూర్చదండి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కే. ఎప్పుడు సినిమా అనేది ప్రాఫిట్ ప్రొడ్యూసర్కే. అప్పుడు షేరింగ్ ఉండేది కాదా సార్? లేదండి, షేరింగ్ లేదండి అప్పట్లో. ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, సూపర్ హిట్ అయింది. హనుమాన్ సినిమా డైరెక్టర్ అని నాకు తెలిసిన న్యూస్ చెప్తున్నాను తప్పించి అది మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. చెప్పండి. ఓ రెమ్యూనరేషన్ మాట్లాడుకుని పోయి ఇచ్చారు. ఓకే. ఇచ్చాడట ఆయన. సినిమా ఎప్పుడైతే సూపర్ హిట్ అయిందో దాంట్లో పర్సంటేజ్ ఇచ్చారట ప్రొడ్యూసర్ ఆయనకి. ప్రొడ్యూసరే ఇచ్చాడా లేకుంటే అడిగాడు? ప్రొడ్యూసర్ గారు ఇచ్చారట ఓకే. డైరెక్టర్కి. మాకు అడగడానికి రైట్ లేదుగా డైరెక్టర్కి. ఆల్రెడీ ముందు అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి కదండి మాకు. అలాగే అప్పట్లో లేవు సార్, అప్పుడు పర్సంటేజ్లు సిస్టమ్ లేదు. ఇప్పుడు హీరోలతో పర్సంటేజ్లు వచ్చినాయి, ఏదో ఒకళ్ళిద్దరు డైరెక్టర్లతో పర్సంటేజ్లు వచ్చినాయి అంతే తప్పించి డైరెక్టర్కి పర్సంటేజ్ ఇవ్వరండి ఎప్పుడు కూడా.